హైదరాబాద్ సిటీలో మందుబాబులు కొత్త పంతా ఎందుకున్నారు? ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడలు ఎంచుకున్నారు. ఆటోమేటిక్ కార్ నెంబర్ ప్లేట్ మార్చే విధంగా ప్రత్యేక సిస్టమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. అరుణ్, ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు సాంకేతికతను అయితే ఉపయోగించుకొని ఘటన అయితే నమోదని చెప్పుకోవచ్చు. సాంకేతికత ఆధారంగా నెంబర్ ప్లేట్లు మార్చే సంఘటన కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేస్తుంది. దీని ఒక్కసారిగా పోలీసులు కూడా సాక్షి సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపించవచ్చు. నిన్న రాత్రి డంకెన్ డ్రైవ్ టెస్ట్ లో భాగంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే టెస్ట్ చేసిన క్రమంలోనే ఆగి ఉన్న BMW కారుకు సంబంధించి ముందు ఒక నెంబర్ వెనకాల ఒక నెంబర్ ప్లేట్ ఉండడాన్ని చూసి గుర్తించారు. అయితే దీనికి సంబంధించి కూడా వాహనంలో ప్రత్యేకంగా అయితే ఏదైతే ఆ కారు లోపల ఒక బటన్ ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ఆటోమేటిక్ గా మార్చితే నెంబర్ ప్లేట్ టెక్నాలజీ చూసి టెక్నాలజీ ఆధారంగా నెంబర్ ప్లేట్ కూడా రెండు ముందు వైపు వెనుక భాగం రెండు కూడా ఒకే విధంగా వచ్చేటట్టు మరొకసారి ఏదైనా చాలన్ పడకుండా ఉండేది మాత్రం నెంబర్ ప్లేట్లు మార్చిన సిచ్యువేషన్ చూసి మాత్రం పోలీసులు ఒక్కసారిగా షాక్ అయితే సిచ్యువేషన్ కనిపించింది. ముఖ్యంగా ఏదైతే రోడ్ నెంబర్ 1 లో ట్రెండీ బ్లడ్ బ్యాంక్ దగ్గర నిన్న అర్ధరాత్రి అయితే డంకెన్ డ్రైవ్ టెస్ట్ అయితే చేపట్టడం జరిగింది. ఈ క్రమంలోనే BMW కారు అయితే దానిలో ఉన్నటువంటి డ్రైవర్ సంబంధించి బ్రీత్ టెస్ట్ అయితే చేశారు. అతను ఆల్కహాల్ దాదాపు మద్యం చేసినట్లు అయితే గుర్తున్నారు. అయితే ఈ డ్రైవర్ వివరాలు చూసేందుకు అయితే పోలీసులు ఆ వివరాలకు సంబంధించి కూడా మొత్తం నిరాకరించడంతోనే మొదట కారు నెంబర్ ప్లేట్ సంబంధించి కూడా ఆ నెంబర్ ప్లేట్ ని చూశారు. అయితే ముందు భాగంలో 6CM7097 ఉండగా వెనుక భాగంలో 9FW9999 ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ సీట్ లో గౌతమ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇతర గుర్తింపు పత్రాలు కానీ మొత్తం కూడా ఆ కారుకు సంబంధించి ఎటువంటి కూడా పోలీసులకు అయితే చూపించలేదు. మొత్తం ఈ డంకెన్ డ్రైవ్ నెంబర్ సంబంధించి మాత్రం ముందు వైపులా వెనుక వైపులా రెండు నెంబర్లు ఒకసారి చూసి పోలీసులు అయితే షాక్ గురైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా అంటే నెంబర్లు వెనుక వైపు ముందు వైపు వేరువేరుగా ఉండడం కామన్ అయినప్పటికీ కూడా మన టెక్నాలజీ ఉపయోగించుకుని వెంబడే కార్లో ఒక బస్సు నొక్కితే పూర్తిగా రెండు వైపులా కూడా నెంబర్లు చేంజ్ చేసే విధంగా అయితే గుర్తించారు. కదా మొత్తం దీనికి సంబంధించి ఇంజన్ నెంబర్ ఆధారంగా చూసుకుంటే మాత్రం అసలు ఆ కారుకు సంబంధించి DL66CM7097 గా ఉండాల్సిన నెంబరు పూర్తిగా రెండు వైపులకు తప్పు నెంబర్ అని నిర్ధారించారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే వాహనాన్ని అయితే స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్రాఫిక్ చలాలను తప్పించుకోవడానికి నిందితుడు గౌతమ్ ఈ టెక్నాలజీని ఉపయోగిస్తూ పూర్తిగా కారు నడిచినప్పుడు కూడా పోలీసులు అయితే దర్యాప్తులో వెళ్ళడం. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఉపయోగించడం అయితే ఇటువంటి సాంకేతికతను ఉపయోగించడం నగరంలో మొదటిసారి చెప్పడం జరిగింది. అయితే డంకెన్ డ్రైవ్ టెస్ట్ లో పోలీసులకు సహకరించకుండా ఇట్లా తప్పుడు నెంబర్ ఏదైతే జరిగినటువంటి వ్యక్తి పైన కూడా ప్రస్తుతం ఏదైతే గౌతమ్ ఉన్నారో ఆ గౌతమ్ సంబంధించి కూడా కేసు నమోదు చేసి అయితే వెహికల్ అయితే స్వాధీనం చేసుకుని అయితే ఇటువంటి తరహా నెంబర్లు ఇంకా నగరంలో ఇంకెవరైనా ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అరుణ్.